జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యక్తుల తప్పులకు, కులాల రంగు పులమొద్దు అనే వ్యాఖ్యలకు నెల్లూరు జనసేన నాయకులు మద్దతుగా నిలిచారు. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకుడు దుగ్గుశెట్టి సుజయ్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, సమాజంలో కుల విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయాలు ప్రజాస్వామ్యానికి హానికరమన్నారు. వ్యక్తిగత సంఘటనలను కులాలకు అంటగట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం తగదని పేర్కొన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరించడం మానుకోవాలని వైసీపీ నేతలకు సూచించారు. ప్రజలను తప్పుద్రోవ పట్టించే ప్రయత్నాలను జనసేన పార్టీ ఎప్పటికీ సహించదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై దృష్టి సారించాల్సిన ప్రతిపక్షం అనవసర వివాదాలను సృష్టించడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. నల్లిశెట్టి శ్రీధర్, చప్పిడి శ్రీనివాసులరెడ్డి, షేక్ అలియా, నాగిశెట్టి మురళి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలో జనసేన పార్టీ కార్యాలయంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించుకోవడానికి ముఖ్య కారణం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధినేత, మా దైవం కొనిదెల పవన్ కళ్యాణ్ గారి గురించి ఈరోజు కొన్ని శక్తులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎవరైతే రాక్షస పాలనతో ఈరోజు రాష్ట్రం విసిగిపోయిందో, ఎవరైతే నిన్ను తరిమి కొట్టారో, ప్రజలైతే నిన్ను చేద్దరించుకున్నారో, ఈరోజు ఇటువంటి వైసీపీ పార్టీ వెనకాల చేరి కొంచెంమంది కాపుల్ని రెచ్చగొట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీదకి మీరు ఉసిగొలుపుతూ ఉన్నారు. మీరు ఒకటి గమనించాలి, జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారంటే ఒక కులం కాదు, పవన్ కళ్యాణ్ గారంటే ఒక వ్యవస్థ. పవన్ కళ్యాణ్ గారు మా జాతీయ సంపద. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాడంటే మాలాంటి యువతని నిజంగా ఆయన ప్రోత్సహిస్తూ ఈరోజు ముందరగా ఆయన తీసుకోబోతున్న విధానం, అదేవిధంగా మాలాంటి యువతకి ఆయన ఈరోజు ప్రేరేపిస్తున్న విధానం ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి ఆకర్షితులై ఈరోజు అందరూ ముందరికి రావడం మొదలైంది. ఎందుకంటే ఈరోజు ఈ డయాస్లో మేము ఇక్కడ తీసుకున్న అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులకి ఆయన ఈరోజు మాకు ఇక్కడ జనసేన పార్టీలో మేము గత 5 సంవత్సరాల క్రితం నుంచి మమ్మల్ని భాగస్వాములు చేసి మాకు ఇక్కడ కొన్ని అవకాశాలు అయితే కల్పించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈరోజు అటువంటి పవన్ కళ్యాణ్ గారి మీదకి ఈరోజు ఒక కులాన్ని అంటగడుతూ ఒక 4-5గురిని ఏదో ఊరికే కూర్చోబెట్టేసి వీళ్ళందరూ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అని చెప్పి కాపులకి పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేదని చెప్పడం నిజంగా మీరు ఏ విధంగా కుల రాజకీయాలని ఎంకరేజ్ చేస్తారనేది ఈరోజు ప్రత్యక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు చూస్తూ వస్తున్నారు. మనం ఎందుకు కుల రాజకీయాలు చేయాల్సి వస్తుంది అని అంటే నాకు అనిపిస్తుంది, ఎందుకంటే మనం అసెంబ్లీలో కేవలం 11 సీట్లతో కూర్చోన్నాం. అటువంటి అసెంబ్లీని కూడా మనం బాయ్కాట్ చేసాం. ఈరోజు మేము అసెంబ్లీలో కూర్చొని మాట్లాడలేవు. ఈరోజు ప్రభుత్వం చేస్తున్న పనితీరు చూసి ఏ విధంగానూ విమర్శించలేవు. ఇటుపక్క పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన తీసుకున్న శాఖల్లో కానీ ఆయన చూపిస్తున్న పనుల పరిణితిలో కానీ ఈరోజు ఎక్కడ చిన్న మచ్చ కూడా పెట్టలేని పరిస్థితి అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈరోజు అటువంటి పరిస్థితులు ఉన్న చోట నీ ఉనికి నువ్వు చాటుకోవాలా, నువ్వేందో నువ్వు చూపించుకోవాలా. అందుకని ఏం చేయాలయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారిని కుల ముద్ర ఒకటి వేసి పవన్ కళ్యాణ్ గారిని పరిమితి చేయాలనుకుంటున్నావు నువ్వు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా మరొక్కసారి చెప్తున్నా, మా జాతీయ సంపద పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మన జాతి గర్వించగల కొంచెం మంది వ్యక్తుల్లో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ శిఖరాన చేరారని చెప్పడంలో నిజంగా అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈరోజు మనం ఒక భగత్ సింగ్లోని ఆవేశం ఈరోజు మేము పవన్ కళ్యాణ్లో చూసాం. ఆజాద్లోని ఒక తెగింపు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిలో చూసాం. ఈరోజు అదేవిధంగా ఆలోచన విధానం కూడా ఆయన్ని నిజంగా ఒక లెజెండరీతో పోల్చేదానికి కూడా మాకు చాలా చిన్న ఇదిలో ఉంది. అదే కాకుండా ఆయన దేశం మీద ఆయనకున్న భక్తి, రాష్ట్రం మీద ఆయనకున్న భక్తి, ఈరోజు అవన్నీ చూసి నిజంగా పవన్ కళ్యాణ్ గారి వెంట నడుస్తున్నందుకు మేము నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాకు జనసేన పార్టీలో మాకు సముచిత స్థానాలనిచ్చి ఎంతకాలం ప్రజల తరపున పోరాడేదానికి మాకు ఇచ్చారు. రాజకీయంగా చూసుకుంటే నేను ఆర్యవైశ్యుడిగా ఉన్న నన్ను ఈరోజు నెల్లూరు నగరాధ్యక్షుడిగా 4.5 సంవత్సరం 5 సంవత్సరాల పాటు ఈరోజు చేశాడంటే ఆ ఘనత ఒక్క పవన్ కళ్యాణ్దే. ఎందుకంటే ఆర్యవైశ్యులంటే ముఖ్యంగా లక్ష్మీపుత్రులు, కొంచెం దూరంగా ఉంటారు, కొంచెం రాగద్వేషాలకి దూరంగా ఉంటారు, కొంచెం భయంగా ఉంటారు అంటుంటారు. అటువంటి నన్ను పిలిచి ఈరోజు నెల్లూరు నగరాధ్యక్షుడిగా ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఈ డయాస్ పైన చూసుకుంటేనే ఒక రెడ్డి గారులు కానీ, ఒక ముస్లిమాన్ కానీ, ఒక ఎస్సీలు కానీ అందరినీ ఖచ్చితంగా ఈరోజు ప్రోత్సహిస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. దయచేసి అతన్ని ఒక క్యాస్ట్కి అంటగట్టొద్దండి. రానున్న రోజుల్లో కూడా తర్వాత మరొక మాట ఏదో అన్నావు, పిఠాపురంలో పోటీ చేస్తా, ఆడ పోటీ చేస్తానని.
పవన్ కళ్యాణ్ గారు నువ్వు పులివెందల దాటి రాలేకపోతున్నావు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కాదు, దేశంలో ఎక్కడ పోటీ చేసినా భారీ మెజార్టీతో గెలవగల ఏకైక నాయకుడు ప్రజెంట్ రాష్ట్రంలో చూసుకుంటే ఒక పవన్ కళ్యాణ్ గారే. అటువంటిది మరొక్క మారు కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ పిచ్చి కూతులు కారు కూతులు కూస్తే మేము సహించేది లేదు. అదేవిధంగా కాపు జాతి వర్గీయులకు కూడా చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఒక కులంలో పుట్టాలి కాబట్టి కాపు కులంలో పుట్టారు. ఆయన జాతీయ సంపద అని ఇప్పటికే 1-2 సార్లు చెప్పాం. కాపుల జాతిలో పవన్ కళ్యాణ్ గారు పుట్టినందుకు నిజంగా ఆ జాతి ఈరోజు గర్వించదగ్గ స్థాయికి చేరింది. నిజంగా నేను కాపుని కాదు, కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక వ్యక్తిని ఇచ్చింది కాబట్టి మేము ఆ కులానికి 100% మేము గౌరవిస్తున్నాం. అంతేగాని మాలో ఎటువంటి కుల వ్యవస్థ కానీ కుల రాజకీయాలు కానీ ఉండవు. ఎందుకంటే మాకు మొదటి 2 సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. 2 సిద్ధాంతాల్లో కుల వ్యవస్థను నిర్మూలిద్దాం, మతాలకు లేని రాజకీయాలు చేస్తామని చెప్పి ముందరకు తీసుకొచ్చారు. మరొక మారు చెప్తున్నా, మన బలం ఉండాల్సింది అసెంబ్లీలో, కౌన్సిల్లో కాదు. కౌన్సిల్లో 21 మందిని పెట్టుకొని అసెంబ్లీలో 11 మందితో మాట్లాడుతున్నాం అంటే మనకు అర్థం చేసుకో జగన్మోహన్ రెడ్డి, మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఏ స్థాయిలో పడిపోయాం. ఆ స్థాయికి నిన్ను చేర్చింది పవన్ కళ్యాణ్ గారు. అతహ పాతాళంలో ఉన్నావు. ఈసారి మరొకసారి ఇటువంటి పిచ్చుకుతలు చూస్తే నిన్ను పవన్ కళ్యాణ్ గారు ఏమీ చేయబడలే. పవన్ కళ్యాణ్ గారు లాంటి అభిమానించే నాలాంటి వ్యక్తులు చూస్తూ ఉన్నారు. ఈసారి నిన్ను ఒక్కడనే పరిమితం చేసి అసెంబ్లీలో నిన్ను తీసుకొని వచ్చి నిన్ను మాట్లాడించి మిగతా 174 స్థానాలు ఈసారి కూటమి గవర్నమెంట్ కొట్టకపోతే చూస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. పోటీ చేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఉవ్విల్లూరుతున్నాడు. నీకు పవన్ కళ్యాణ్ బలేదు. పవన్ కళ్యాణ్ గారు కట్అవుట్ తీసుకొని నేను వస్తా, నా మీద పోటీ చేసి గెలుస్తా, సత్తా ఉందే కమాన్ చూసుకుందాం. మా నాయకుడు ఆదేశిస్తే నిన్ను ఓడిపించేదానికి నేను చాలు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి కుల రాజకీయాలంటే అత్యంత ప్రీతి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణంతో పుట్టిన పార్టీ అది. వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణంతో అధికారంలోకి వచ్చిన పార్టీ అది. ఆ పార్టీ మనుగడే శవ రాజకీయాల మీద ఉంది. కాబట్టి శవ రాజకీయాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రీతి. ఈ మధ్య ఆయన ఈ శవ రాజకీయాలను అప్గ్రేడ్ చేశాడు. అప్గ్రేషన్ శవ రాజకీయాల్ని కుల రాజకీయాల్ని కలిపి రాష్ట్రంలో ప్రజల మధ్య కుల మతాల మధ్య కులాల మధ్య ఏ విధంగా చిచ్చు పెట్టాలా, తద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఏ విధంగా విఘాతం కలిగించాలా, కూటమి పార్టీల మధ్య ఏ విధంగా విభేద సృష్టించాలా, తద్వారా ఏ విధంగా అధికారాన్ని దగ్గించుకోవాలని చెప్పి ఊర్లూరుతున్నాడు ఆ పెద్ద మనిషి. ఈ సందర్భంగా ఈ సోకాల్డ్ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కాపు కుల పెద్దల మీద నాకు గౌరవం ఉంది. వాళ్ళకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్, కాపు జాతిలోని సామాన్య ప్రజల్లో ఉన్న ఆశల్ని, వాళ్ళ మనోగతాన్ని, వాళ్ళ నాడిని పసిగట్టే ప్రయత్నం ఒకసారి చేయండి. కాపు జాతిలో ఉన్న మనోగతం ఏంటి? కాపు యువత ఏం కోరుకుంటా ఉంది నేను చెప్తా వినండి. దాదాపు రాష్ట్ర జనాభాలో 4-5% మాత్రమే ఉన్న 2 కులాలు రాజ్యాధికారం అనుభవిస్తూ సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారే. దాదాపు రాష్ట్రంలో 20% జనాభా ఉన్న ఈ కాపు జాతి రాజ్యాధికారానికి ఎందుకు దగ్గర కాలేకపోతా ఉంది? ఈ కాపు జాతికి చెందిన ఒక్క వ్యక్తి కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని ఎందుకు అధిరోహించలేకపోతున్నాడు? ఇది కాపు జాతి మనసులో ఉన్న ఆవేదన. ఫస్ట్ మీరు ఈ ఆవేదన అర్థం చేసుకోండి. ఈ ఆవేదన అర్థం చేసుకుంటే మీకు అన్నీ అర్థమవుతాయి. మీకు ఇంకో మాట చెప్తా ఉన్నా. ఈ కాపు జాతిలో ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోగల లెజెండరీ పర్సనాలిటీస్ 3 కనిపించారు. ఒకరు దివంగత నేత వంగవీటి మోహన్ రంగారావు గారు, 2 మెగాస్టార్ చిరంజీవి గారు, 3 కుందెల పవన్ కళ్యాణ్ గారు, మా జనసేన పవన్ కళ్యాణ్ గారు. ఈ 3తో నేను ప్రత్యక్షంగా చూసా. వీళ్ళ 3ని నేను పరిశీలించా. నేను మచిలీపట్నంలో బీటెక్ చదువుతున్న రోజుల్లో వంగవీటి మోహన్ రంగారావు గారిని కలవడం జరిగింది. ఏ విధంగా అంటే వంగవీటి మోహన్ రంగారావు గారికి
ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్, యునైటెడ్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉండేది. ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్లో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆయన ఆ మీటింగ్కి కాపులు వచ్చారు, సమాజంలోని అగ్రవర్ణాలకు చెందిన ప్రతి ఒక్క వ్యక్తులు వచ్చారు, బీసీలు వచ్చారు, ఎస్సీలు వచ్చారు, ఎస్టీలు వచ్చారు, అన్ని వర్గాలు మతాలు. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ కాలానికి ప్రజలకి ఎంతో అండదండగా ఉంటూ ప్రజల మన్ననలు పొందుతూ ముందుకు సాగుతున్నాం. ఈ కూటమి ప్రభుత్వంపై బురద చల్లడానికి ఏదీ లేక మా జనసేన నాయకుడు, అధినాయకుడు, మా దైవం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మీద కులముద్రలు వేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, ముఖ్య నాయకుడు పూర్తిగా ఏది చేయాలో తెలియక కులముద్ర వేస్తూ మాట్లాడుతున్నారు. మా జనసేన అనేది పుట్టిందే ప్రజల కోసం. జనసేన అంటేనే కులాలకి అతీతం, మతానికి అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా అందరూ బాగుండాలని ఉద్దేశంతో స్థాపించింది మా నాయకుడు గారు. కాబట్టి ఆయన ఒక రాష్ట్రానికి కాదు, ఒక దేశానికి మొన్న కూడా ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, మనం కులం కాదు, మనం ఒక పార్టీ, మన పార్టీ ఉండేది ప్రజల కోసం, వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చినా ముందుకెళ్తాం, దానికి కులంతో పని లేదు అనేసి క్లియర్గా ప్రతి ప్రెస్ మీట్లో చెప్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా 11 స్థానాలకి పరిమితైన వైసీపీ ప్రభుత్వం ఇంకా మారలేదు, మారబోదు కూడా. ఈ కూటమి ప్రభుత్వంపై బురద జల్లేది ఎలా అని తీవ్రంగా ఆలోచిస్తూ ఇంకా అలాగే వాళ్ళు రానున్న రోజుల్లో 11 సీట్లు కూడా కాదు, 1, 2 సీట్లకు పరిమితం చేసే విధంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారని చెప్పి మనస్ఫూర్తిగా తెలుస్తుంది. కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ఎంత బురద చల్లినా ఆయన స్వచ్ఛమైన ముత్యం లాంటి వాళ్ళు. మీ బురద కానీ మీ మురికి కానీ ఎక్కడా కూడా ఆయనకు అంటుకోదని చెప్పి ఈ పత్రికాముఖంగా వైసీపీ నాయకులకు కానీ గత ఉన్న కొంతమంది దుష్టశక్తులకు కానీ తెలియజేస్తున్నాం. కాబట్టి మా జనసేన పార్టీ ఎల్లప్పుడూ కూడా కులానికి అతీతంగా, మతానికి అతీతంగా, దేశానికి వెన్నెముకలాగా ప్రతి ఒక్క జన సైనికుడు కూడా ముందుకొంటూ పవన్ కళ్యాణ్ గారి మాట మా జన సైనికుల బాటగా ఎప్పుడూ కూడా అదే దిశగా ముందుకెళ్తామని చెప్పి ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ మా అధినాయకుడి మీద మీరు ఎంత బురద జల్లాలనుకున్నా కూడా ఆయన నిస్వార్థమైన మనిషి కాబట్టి ఎక్కడా కూడా ఏమీ మీరు చెయ్యలేరు, చెయ్యబోరు అని చెప్పి పత్రికాముఖంగా గట్టిగా మనవి చేసుకుంటున్నాను. రానున్న రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వమే ఇంకా ఎక్కువ స్థానాల్లో ఇది చేసి ప్రతి ఒక్క ప్రజలకి కూడా అండదండగా ఉండి ముందుకెళ్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. అక్షయ్ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ్ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ్ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు.